హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎడిటోరియల్ అనాలిసిస్ విత్ మీ ఎస్పీఆర్. సో మనం ఈరోజు చూడబోయే ఆర్టికల్ ఏంటంటే స్పేస్ టు లెర్న్. ఎడిటోరియల్లో స్పేస్ టు లెర్న్. యాక్చువల్గా ఈ ఆర్టికల్ దేనికి సంబంధించిన ముందు ప్రివ్యూ తెలుసుకుందాం. యాక్చువల్గా ఎస్ఎస్ఎల్వి అనేది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది మన ఇండియా అనేది టెస్ట్ అనేది చేశారు. సో కాకపోతే ఏంటంటే ఆ యొక్క ఫస్ట్ ఫ్లైటే ఏంటంటే మెయిడ్ ఇన్ ఫ్లైట్ అంటారు. ఫస్ట్ ఫ్లైట్ అనేది ఫెయిల్యూర్ అయింది, అంటే అనుకున్న టార్గెట్లో అది రీచ్ అవ్వకుండా పోయింది, కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ ఎ ఫెయిల్యూర్. సో అందువలన మనం నేర్చుకుంటున్న విషయాలేంటి, సో అలాగే ఎస్ఎస్ఎల్వి ఎందుకు ఫెయిల్యూర్ అయింది అనే దాని గురించి హిందూలో ప్రొవైడ్ చేసిన ఆర్టికలే ఇది. సో దాన్నే మనం డీటెయిల్గా లైన్ బై లైన్ అనేది క్లియర్గా అనలైజ్ అనేది చేయబోతాం. ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎస్ఎస్ఎల్వి డస్ నాట్ హ్యావ్ బీన్ డీమోరలైజింగ్ లెసన్. సో అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే దీనివల్ల మనకేమీ కూడా నిరుత్సాహపరచలేదు అనేదే మీనింగ్. సో డీమోరలైజ్ అనే దానికి మీనింగ్ ఏంటి? నిరుత్సాహపరచలేదు అంటే ఇది మనకి ఒక లెసన్ లాంటిది, ఓకేనా. సో ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ అంటే ఒక నిరుత్సాహపరచలేదు, కానీ దాని నుంచి మనం నేర్చుకుంటున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ద బూమింగ్ ఎగ్జైట్మెంట్ ఓవర్ ద మెయిన్ లాంచ్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ న్యూ రాకెట్ ద స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. చూడండి, చాలా ఎగ్జైట్మెంట్ అనేది ఉంది అందరికీ కూడా దాని వైపు. అలాగే చూడండి, మెయిడ్ ఇన్ లాంచ్, మొట్టమొదటి లాంచ్. యాక్చువల్గా దీన్ని ఏమనుకున్నా అంటే పిఎస్ఎల్వి అనేది వర్క్ హార్స్ అంటారు. అంటే ఒక స్పేస్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో ఎక్కువ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అన్ని లాంచ్ చేసింది మనకి పిఎస్ఎల్వి. దాని తర్వాత దాన్ని రిప్లేస్ చేయడానికి ఇది వస్తుంది అని అందరు కూడా ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకుంటున్నారు. టర్నింగ్ టు ఎ డిసప్పాయింట్మెంట్ సూన్ ఆఫ్టర్. అంటే అది ఒక డిసప్పాయింట్మెంటే కదా ఫస్ట్, ఇదే కొద్దిగా ఫెయిల్యూర్ అయినప్పుడు. సో అదే అందరికీ కూడా కొద్దిగా ఆ వెలితిని క్రియేట్ చేసింది. దిస్ వాస్ బికాస్ ద శాటిలైట్ దట్ వెహికల్స్ క్యారీయింగ్ ఫెయిల్డ్ టు బి ప్లేస్డ్ ఇన్ ద డిజైర్డ్ ఆర్బిట్ వేర్ లాస్ట్. అంటే మనం అనుకున్న ఆర్బిట్లో ప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఆర్బిట్లో అనేది ప్లేస్ చేయలేదు, కాబట్టి అందరికీ కూడా అదొక రకంగా ఒక నెగటివ్ సైన్. బ్రేకింగ్ ఎ ట్రెడిషన్ ఆఫ్ విత్డ్రావల్ అండ్ సైలెన్స్ ఆఫ్టర్ ఎ ఫెయిల్యూర్ మిషన్, ఇస్రో అనౌన్స్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద వై ద శాటిలైట్ హ్యాస్ లాస్ట్ వితౌట్ లాసింగ్ టైమ్. సో అది ఏంటంటే సేమ్ టు సేమ్ ప్రతి ఫెయిల్యూర్ నుంచి కూడా ఏంటంటే వెనకడుగు వేయకుండా అలా కొద్దిసేపు సైలెంట్ ఉంచి డీటెయిల్స్ చెప్పే మన ఇస్రో ఎప్పుడు కూడా చాలాసార్లు ఫెయిల్యూర్ని చూసింది, కానీ ఎప్పుడు కూడా ఓడిపోలేదు. సో ఒక అడుగు వెనకేసి ఆలోచించుకొని తర్వాత మళ్ళీ దానికైనా రీజన్ అనేది ప్రజలందరికీ తెలియాలి, కాబట్టి సో అలాగే వారు దాని గురించి తెలిపారు. 3 స్టేజెస్. సో ఈ యొక్క శాటిలైట్ అనేది ఏంటంటే ఈ యొక్క రాకెట్ లాంచ్ వెహికల్ అనేది 3 స్టేజెస్ ఆఫ్ ద ఎస్ఎస్ఎల్వి విత్ దేర్ సాలిడ్ ప్రొపల్లెన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ డిటాచ్డ్ స్మూత్లీ టు రైజ్ ద రిమైనింగ్ స్టేజెస్ త్రూ ద డిటర్మినెంట్ ట్రాజెక్టరీ. యాక్చువల్గా ఏం చెప్తున్నారు అంటే చూడండి, ఇప్పుడు మనం అది తెలుసుకోవాల్సిందంటే సాలిడ్ ప్రొపల్లెంట్ అంటే ఏంటి, లిక్విడ్ ప్రొపల్లెంట్ అంటే ఏంటి, ఓకేనా. సో ఇప్పుడు రాకెట్ అనేది ఇలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాకెట్ ఉందంటే ఆ రాకెట్ని లాంచ్ చేసేటప్పుడు, ఓకేనా, సో ఇక్కడ థ్రస్ట్ ప్రొవైడ్ చేస్తారు చూసారా. ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఇంధనంగా యూజ్ చేస్తున్నామో అక్కడ ప్రొపల్లింగ్ ఫ్యాక్టర్గా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దాన్ని కొన్నిసార్లు లిక్విడ్ ప్రొపల్లెంట్ యూజ్ చేస్తాం. పిఎస్ఎల్విలో మనం లిక్విడ్ ప్రొపల్లెంట్ యూజ్ చేస్తాం, కానీ ఎస్ఎస్ఎల్విలో మనం యూజ్ చేసేది ఏంటంటే సాలిడ్ ప్రొపల్లెంట్ అనేది యూజ్ చేస్తాం. సో కాస్ట్ కట్టింగ్ కోసం సాలిడ్ ప్రొపల్లెంట్ అనేది చాలా బెనిఫిషియల్గా అనేది ఉంటుంది. సో వారు ఏం చెప్తున్నారు అంటే ఇనిషియల్గా ఈ సాలిడ్ ప్రొపల్లెంట్ అంతా పర్ఫెక్ట్గానే పనిచేసింది. మనం అనుకున్న ట్రాజెక్టరీ అంటే ఇలా వెళ్తుంది చూసారా రాకెట్ అనేది. సో లేదంటే ఆకాశంలోకి వెళ్తున్నా. సో ఏ విధంగా వాళ్ళు అనుకున్నారో సేమ్ ట్రాజెక్టరీలో అనేది అది ట్రావెల్ అయ్యింది అనేది వారు తెలుపుతున్నారు, ఓకేనా. However, in the terminal stage, there was a malfunction of a sensor which led to the satellite being placed in the elliptical orbit instead of 356 kilometers low Earth orbit, circular orbit. యాక్చువల్గా మనం ప్లాన్ చేసింది ఏంటంటే 356 కిలోమీటర్స్లో ప్లేస్ చేయాలని, అది లో ఎర్త్ ఆర్బిట్. సో అర్థం చేసుకోండి, లో ఎర్త్ ఆర్బిట్ అంటే 356 కిలోమీటర్స్ అంటే అది దాన్ని ఏమంటామంటే 500 కిలోమీటర్స్ లోగా, ఇలా 0 to 500 కిలోమీటర్స్ లోగా మోస్ట్లీ ప్లేస్ చేసే శాటిలైట్స్ని మనం ఏమంటామంటే లో ఎర్త్ ఆర్బిట్స్ అంటాము. సో అలాగే ఏంటంటే ఈ లో ఎర్త్ ఆర్బిట్ 356 కిలోమీటర్స్లో దీన్ని ప్లేస్ చేశారు, కాబట్టి అలాగే ఇది సర్క్యులర్ ఆర్బిట్లో ప్లేస్ చేయాలనుకున్నారు, కానీ అది ఎలిప్టికల్ ఆర్బిట్లో పోయి ప్లేస్ చేసింది. సార్ ఎలిప్టికల్ ఆర్బిట్లో పెడితే ఏముంది సార్, ప్రాబ్లం ఏముంది సార్ అంటే అక్కడ చూద్దాం చూడండి. నెక్స్ట్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. సో ఎలిప్టికల్ సర్కిల్ అంటే ఏం లేదన్నా, సర్క్యులర్ ఆర్బిట్ అంటే రౌండ్గా ఉంటుంది, ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే ఇలా ఈ విధంగా ఎర్త్ చుట్టూ. సో ఎర్త్ ఇలా ఉందంటే శాటిలైట్స్ చూడండి, ఇది ఎర్త్ అనుకోండి, శాటిలైట్స్ ఎలా రొటేట్ అవుతాయంటే సర్క్యులర్లో రొటేట్ అవుతాయి, కొన్ని ఎలిప్టికల్గా కొన్ని రొటేట్ అవుతాయి, ఓకేనా. సో సర్క్యులర్ ఆర్బిట్లో లో ఎర్త్ ఆర్బిట్లో సర్క్యులర్ ఆర్బిట్లో ప్లేస్ చేయాలి అనుకున్న శాటిలైట్ కాస్త ఇప్పుడు ఏమయ్యింది అంటే అది కాస్త ఎలిప్టికల్ ఆర్బిట్లో అనేది ప్లేస్ అయిపోవడం అనేది జరిగింది. అలాగే ఎలిప్టికల్ ఆర్బిట్లో ప్లేస్ అవ్వడం వల్ల చూడండి లాంగ్ అండ్ షార్ట్ యాక్సిస్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఎలా ఉంటుందంటే, సో ఎలా చేసాము లాంగ్ అండ్ షార్ట్ యాక్సిస్ అంటే
ఈ పాయింట్ నుంచి ఇది లాంగ్ యాక్సిస్, ఇది షార్ట్ యాక్సిస్. సో ఇలా లాంగ్ అండ్ షార్ట్ యాక్సిస్ అనేది వస్తూ ఉంటుంది. జస్ట్ యాజ్ ఎ సర్క్యులర్ డిఫైన్డ్ ఇన్ ఇట్స్ రేడియస్. సర్క్యులర్లో ఏంటి, సర్క్యులర్లో పర్ఫెక్ట్గా డిఫైన్డ్, సో అన్ని చోట్ల కూడా రేడియస్ అనేది ఈక్వల్గా అనేది ఉంటుంది. కాకపోతే షార్ట్ యాక్సిస్ ఏదైతే ఉందో ఎలిప్టికల్ ఆర్బిట్లో అది ఏంటంటే వెరీ స్మాల్. సో ఇక్కడ ఏంటంటే ఎర్త్కి ఇది చాలా క్లోజర్గా వస్తుంది. హైట్ ఆఫ్ ద శాటిలైట్ అబోవ్ ద ఎర్త్ వాస్ ఓన్లీ 76 కిలోమీటర్స్. ఎందుకంటే ఈ యొక్క ఎలిప్టికల్ ఆర్బిట్లో ఈ యొక్క షార్ట్ యాక్సిస్ వచ్చేటప్పుడు ఎర్త్ కంటే హైట్ అనేది ఓన్లీ 76 కిలోమీటర్స్లోనే ఈ యొక్క శాటిలైట్ అనేది తిరుగుతుంది అన్నారు. కాకపోతే అట్ దిస్ హైట్ ద అట్మాస్ఫిరిక్ డ్రాగ్ వుడ్ హిండర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద శాటిలైట్ అండ్ ఇఫ్ ఎ హ్యూజ్ థ్రస్ట్ ఈస్ నాట్ ప్రొవైడెడ్ ద object would lose height and fall back to the earth, perhaps burning up. In this case it will be invariable lost to the control room. నానా ఏం లేదు, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఈ 76 కిలోమీటర్స్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ అట్మాస్ఫియరిక్ డ్రాగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మన అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా అది ఆ యొక్క శాటిలైట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఒకవేళ హై థ్రస్ట్ ఎనర్జీ ఉంటే తప్ప ఆ శాటిలైట్ అనేది రొటేట్ కాదు. లేదంటే ఏమవుతుందంటే మళ్ళీ అది భూమి యొక్క ఎన్విరాన్మెంట్లో వస్తూ బర్న్ అయ్యి కాలిపోయి అది నేల మీద ల్యాండ్ అయిపోతుంది అనేది చెప్పున్నారు. దిస్ ఈస్ వాట్ హ్యాపన్ విత్ ద 2 శాటిలైట్స్ బీయింగ్ క్యారీడ్ బై ద SSLV. సో SSLVలో తిరిగిన శాటిలైట్స్కి ఏమైనా అంటే ఇదే పరిస్థితి ఏమయ్యాయి, అది ఎలిప్టికల్ ఆర్బిట్ కాబట్టి అది త్వరగా అనేది ఎర్త్ అనేది దాన్ని అట్మాస్ఫియర్లో వచ్చినప్పుడు లాగేసుకుంటుంది అని చెప్తున్నాను. సో యాక్చువల్గా SSLV హ్యాస్ బీన్ ప్రమోటెడ్ యాజ్ అ నెక్స్ట్ వర్క్ ఫోర్స్. చూడండి, వర్క్ హార్స్ నేను ఆల్రెడీ చెప్పాను. వర్క్ హార్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా పనిచేస్తుంది. సో PSLV అనేది మన ఇండియాకి వర్క్ హార్స్ అంటారు, అంటే చాలా ఎక్కువగా పనిచేసింది. సో చాలా ఎక్కువ శాటిలైట్స్ కూడా మనం లాంచ్ చేసాము. రాకెట్స్ ఆఫ్ ISRO ఆఫ్టర్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. PSLV తర్వాత వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్ అంటే SSLV అనేది భావిస్తున్నారు. మెషరింగ్ జస్ట్ 2 meters ఇన్ డయామీటర్ విత్ హైట్ ఆఫ్ 35 meters. చాలా చిన్నది నాన్న, 2 meters డయామీటర్, హైట్ అనేది 35 meters ఉన్నది. ఇండీడ్ స్మాలర్ దెన్ PSLV విచ్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు ప్లేస్ శాటిలైట్స్ ఆఫ్ ఎ వైడ్ రేంజ్ మాసెస్. సో చూడండి, చాలా చిన్న శాటిలైట్ కంపారిటివ్లీ PSLV కన్నా కానీ ఏనా. సో శాటిలైట్స్ అనేది చాలా డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ శాటిలైట్స్ అన్ని కూడా ప్లేస్ చేయడానికి అనేది హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ద ఫ్యాక్ట్ దట్ PSLV క్యారీస్ ఎ స్మాలర్ శాటిలైట్స్ టు ద సంథింగ్ ఆఫ్ ఈస్ సంథింగ్ ఆఫ్ అన్ ఓవర్ కిల్ అండ్ దోస్ విత్ masses up to 500 kilograms can be sent using the SSLV instead. సో నాన్న PSLV అనేది మనకి ఏంటి, ఎప్పుడు కూడా శాటిలైట్ అనేది ఏంటి యాక్చువల్గా మనకి ఆ స్మాల్ శాటిలైట్స్ని PSLV కూడా క్యారీ చేస్తుంది. కాకపోతే PSLV కన్నా కానీ ఇది కొద్దిగా తక్కువ ఖర్చుతో ఓకేనా 500 kilograms లోపు ఉన్న శాటిలైట్స్ అన్నింటినీ కూడా ఈజీగా లోవర్ ఆర్బిటల్ స్పీడ్లో ప్లేస్ చేయడానికి అనేది మనం ఉపయోగించవచ్చు అనేది ఆ యొక్క ISRO యొక్క ప్లాన్గా అనేది ఉంది. The SSLV used a solid propellant and this is more economical and easier to handle than the liquid propellant stages of the PSLV. సో ఇంతకు ముందే చెప్పా కదా. సో ఇక్కడ మన ప్రొపలెంట్ అంటే ఏంటంటే ఈ యొక్క సో కాల్డ్ శాటిలైట్ని పైకి పుష్ చేయడానికి ఇక్కడ ఇంధనం ఏదైతే ఉంటుందో అది లిక్విడా లేదంటే సాలిడా అనేది రెండు ఉపయోగిస్తారు. సో ఆ లిక్విడ్ కాదు, ఇది SSLVలో సాలిడ్ ఉన్న వల్ల సాలిడ్ అనేది మేనేజ్ చేయడం కానీ హ్యాండిల్ చేయడం కానీ అలాగే ఎకనామికల్గా గాను చాలా బెటర్గా ఉంటుంది PSLV కన్నా. సో అందువల్ల ఈజీగా ఫ్లెక్సిబుల్గా. సో SSLV హ్యాస్ అ ఫ్లెక్సిబిలిటీ టు లాంచ్ మల్టిపుల్ శాటిలైట్ అండ్ శాటిలైట్స్ కెన్ బి లాంచ్డ్ ఆన్ డిమాండ్ యాజ్ ద రాకెట్ రిక్వైర్స్ అ మినిమల్ లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి డిమాండ్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని. సో ఇక్కడ ఏంటంటే సో ఈ లాంచ్ వెహికల్ వల్ల ఏంటంటే ఈజీగా మనము మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో వెహికల్స్ అనేది అంటే లాంచ్ అనేది ఎక్కువగా చేయొచ్చు. సో ఎక్కువ ఫ్లెక్సిబుల్గా అనేది మనం లాంచెస్ అనేది చేయొచ్చు అనేది ఈ SSLV యొక్క మేజర్ బెనిఫిట్ నన్ను. సో ఆల్ దీస్ ఫీచర్స్ మేకింగ్ ఇట్ వెరీ అట్రాక్టివ్ ఫర్ కమర్షియల్ ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఈ అన్ని ఫీచర్స్ ఓవరాల్గా చూసాము అంటే కమర్షియల్ శాటిలైట్స్ అంటే ఇన్స్టంటేనియస్గా మనం కమర్షియల్ పర్పస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా అంటే ఆదాయం కోసం కూడా మన ISRO అనేది ఇలాంటి శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఎక్కువగా లాంచ్ చేయొచ్చు అనేది దీని ద్వారా మనకి అర్థమవుతుంది. ద స్ట్రాటజికల్లీ టు ఇట్ ఈస్ మేక్స్ అ సెన్స్ టు సపరేట్ ద రేంజెస్ ఆఫ్ మాస్ బిట్వీన్ బీయింగ్ క్యారీడ్. సో ఇప్పుడు స్ట్రాటజికల్గా కూడా ఆలోచించామంటే పరిస్థితి ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క చిన్న మాస్ వెహికల్స్ చిన్న శాటిలైట్తో లాంచ్ చేసి అది ఇంకా బెనిఫిటే కదా. సో అలాగే ఈసారి లాంచ్ చేసిన వెహికల్ ఏంటో చూద్దాం. దిస్ టైమ్ హౌఎవర్ ద సక్సెస్ వాస్ నాట్ టు బి అండ్ ద 135 kgs ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS 02 అండ్ 8 kg నానో శాటిలైట్ ఆజాదీసాట్ వేర్ బోత్ లాస్ట్. సో ఈసారి యాక్చువల్గా ఈ SSLV ద్వారా మనం లాంచ్ చేసిన శాటిలైట్స్ ఏవి అంటే సో చూడండి 135 kgs ఉండే EOS 02 శాటిలైట్, అలాగే 8 kgs ఉండే ఒక నానో శాటిలైట్ దాని పేరు ఏంటి ఆజాదీసాట్. ఇవి రెండే మనం లాంచ్ చేసాం, కాకపోతే లాస్ అయిపోయాం. సో నో వరీస్ ఓకేనా. వాట్
stood out in this episode was the direct communication of S. Somnath, chairperson ISRO, and making available the initial analysis and quickly for the benefit of all the concerned. సో వెంటనే ఏంటంటే ఎందుకు ఫెయిల్ అయింది ఏంటి అనేది, సో ఇస్రో చైర్మన్ ఎవరంటే సోమనాథ్. సో వారు సో దాని యొక్క డైరెక్ట్గా కమ్యూనికేట్ అయ్యి వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని సో వాటన్నిటిని కూడా ప్రజలకు తెలిసేలా కూడా పబ్లిక్గా అనేది దాన్ని నోటిఫై చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వెల్ నోన్ దట్ స్పేస్ ఏజెన్సీస్ అరౌండ్ ద వరల్డ్ ఇన్వెస్ట్ ఇన్ టెస్టింగ్ మచ్ మోర్ దెన్ ఇండియా డస్. ఓకేనా, సో ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా దేశాలు కన్సిడర్ చేసుకుంటూ ఉన్నామంటే మన ఇండియా కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు అనేది ఈ యొక్క ఇస్రో వీటి విషయంలో అనేది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇండియాస్ అప్రోచ్ తో సీమింగ్లీ ఎకనామికల్ మైట్ extract a cost at some point. Success is in such circumstances is remarkable and failure as lesson that comes at a cost. సో ఖచ్చితంగా సక్సెస్ అనేది చాలా రిమార్కబుల్గా ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి లెసన్స్ అనేది మనకి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో ఫెయిల్యూర్స్ అనేది మనం గుణపాఠాలుగా నేర్చుకుంటూ మనం ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో అనేది ఫార్వర్డ్గా వెళ్ళాలి అనేది ఈ ఆర్టికల్ ద్వారా మనకి తెలపడం అనేది జరిగింది. ఓకేనా.